హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఈరోజు ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ప్రభుత్వ శాఖల్లో 727 గ్రూప్ బి గ్రూప్ సికి సంబంధించి ఉద్యోగులు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పరీక్ష తేదీలు ఖరారు అయితే చేశారు. ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ టైర్ 1 పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 50 మార్కులకు 25 ప్రశ్నలు అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్ విభాగం నుంచి 50 మార్కులకు 25 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ విభాగం నుంచి 50 మార్కులకు 25 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 50 మార్కులకు 25 ప్రశ్నలు అయితే ఉండటం జరుగుతుంది. ఈ విభాగంలో ఈ పరీక్షకు 1 గంట వ్యవధిలో రాయాలని చెప్పడం అయితే జరిగింది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2024 బల్క్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానిస్టేబుల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బల్క్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కానిస్టేబుల్ రిఫిల్మెన్ జీడీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈసారి వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో అయితే కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ ప్రక్రియకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సన్నద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి 2024 నుంచి 2025 వార్షిక క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఆగస్టు 27న విడుదల చేయబడుతుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వెంటనే ప్రారంభమైన అక్టోబర్ 5న ముగుస్తుంది. రాత పరీక్షలు జనవరి లేదా ఫిబ్రవరి 2024లో నిర్వహించబడతాయి. గతేడాది 46,617 పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా మరిన్ని పోస్టుల భర్తీ అయ్యే అవకాశం అయితే ఉంది. 10వ తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు, మరియు మహిళా అభ్యర్థులు 150 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. అలాగే అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు 21,700 నుండి 69,100 రూపాయల వరకు జీతం పొందుతారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం అస్సాం రిఫరెన్స్లో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఎస్ఎస్ఎఫ్ రిఫిల్మెన్ జనరల్ డ్యూటీ పోస్టులు, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులు, ఎన్సీబీలోని సిపాయి పోస్టులు భర్తీ చేయబడతాయి. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ క్వాలిటీ టెస్ట్, రిజర్వేషన్ రూల్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.